హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యా టాక్స్. నిన్నటి వీడియోలో మనం మార్గశిర మాస విశిష్టత గురించి తెలుసుకున్నామండి. ఈరోజు వీడియోలో లక్ష్మీ గురువారాల పూజ ఎలా చేయాలి, వ్రత కథ, వ్రత విధానం, పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందామండి. లక్ష్మీనారాయణులకి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనది. మార్గశిర మాసం అనేక పర్వదినాల సమూహారం. విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలను, ఐశ్వర్యాలను కలగజేస్తాయి. మాసాన మార్గశీర్షాహం అన్నారు కృష్ణ భగవానుడు. అంటే మార్గశిర మాసంలో ఏ పూజ చేసినా ఆయనకే చెందుతుంది. మార్గశిర మాసం అంటేనే శ్రీకృష్ణ పరమాత్ముడు అని అర్థం. ఈ మాసంలోనే భగవద్గీత కూడా అవతరించింది. ఇప్పుడు మనం లక్ష్మీదేవి పూజ చేయటానికి నియమాల గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా మనం పొద్దున్నే లేచి తలంటు స్నానం చేయాలి. సూర్యోదయానికి ముందే చేయాలండి ఈ పూజ. పూజ పూర్తయ్యే వరకు తలకి నూనె రాసుకోకూడదు, తల దువ్వుకోకూడదు. నియమనిష్టలతో చేస్తే ఈ వ్రతం బాగా ఫలిస్తుందండి. ముఖ్యంగా మనం ముందు రోజే తలస్నానం చేసి ఉదయాన్న లేచిన తర్వాత తల మీద నీళ్లు పోసుకోవాలండి. తల దువ్వుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె రాసుకోకూడదు. ఏమీ తినకుండా ఈ పూజ చేయాలండి, తిని చేయకూడదు. ఈ పూజ నియమనిష్టలతో చేయడం వల్ల శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగుతాయి. ఈ పూజ 5 గురువారాలు చేస్తారండి. మార్గశిర మాసంలో 4 గురువారాలే వస్తాయండి. 5వ గురువారం పుష్యమాసంలో వస్తుంది. ఎప్పుడో అరుదుగా మనకి మార్గశిర మాసంలో 5 గురువారాలు వస్తాయి. ఇలా 5 గురువారాలు 5 రకాల నైవేద్యాలని అమ్మవారికి సమర్పించాలి. ఇప్పుడు వ్రత విధానం తెలుసుకుందామండి. ఉదయాన్నే లేచిన తర్వాత ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపకి పూజ చేసుకొని తరువాత మనం లక్ష్మీదేవిని పీఠం పెట్టుకునే ప్రదేశంలో చక్కగా తుడిచి పసుపు కుంకుమలతో అష్టాదళ పద్మ ముగ్గు ఉంటుంది కదండి, అది వేసి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి పటమును పెట్టాలి. అమ్మవారి ఫోటోని ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారిని పూలతో అలంకరించి దీపారాధన చేసిన తర్వాత ముందుగా గణపతి ఆరాధన చేసుకుని ఆ తర్వాత అమ్మవారిని షోడశోపచార పూజలతో పూజ చేసి అమ్మవారి వ్రత కథ చెప్పుకొని కొన్ని అక్షంతలు అమ్మవారి ఫోటో ముందు ఉంచి ఆవిడ ఫోటో ముందు ఉంచిన అక్షంతలను తర్వాత తలపై చల్లుకోవాలండి. అమ్మవారికి పూజ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామివారికి కూడా పూజ చేయాలి. స్వామివారి అష్టోత్తరం గోవింద నామాలు చదువుకోవడం చాలా మంచిది. తరువాత అమ్మవారికి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలండి. అమ్మవారి లక్ష్మీ గాయత్రి చదువుకోవటం చాలా మంచిది. మనం ఇలా 5 వారాలు అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి మనం ఉద్యాపన చెప్పకూడదండి. ప్రతి పూజలో లాగా మనం ఈ పూజకి ఉద్యాపన చెప్పకూడదు. ఎందుకంటే మన ఇల్లు సౌభాగ్యాలతో, ఐశ్వర్యాలతో కళకళలాడుతూ ఉండాలి కాబట్టి ఎప్పుడూ అమ్మని మనతోనే ఉంచుకోవాలి. అందుకని మనం లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం వ్రతం చేసుకున్నా ఏం చేసినా ఉద్యాపన అనేది చెప్పమండి. ఈ వ్రతానికి ఖచ్చితంగా కలశం పెట్టుకోవాలని ఆచారం ఏమీ లేదండి. మీకు కలశం ఆచారం ఉంటే పెట్టుకోండి, లేదంటే మామూలుగా అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారి నైవేద్యాల గురించి తెలుసుకుందామండి. మొదటి గురువారం పులగం, 2వ గురువారం అట్లు తిమ్మనం, 3వ గురువారం అప్పాలు పరమాన్నం, 4వ గురువారం చిత్రాన్నం గారెలు, 5వ గురువారం పూర్ణం బూరెలు. మీకు పూజ మొదటి వారాలు చేయటం కుదరకపోతే ఆఖరి వారమన్నా చేసుకోండి. ఈ పూజ మనం 1 వారమైనా, లేదు 5 వారాలు చేయలేని వాళ్ళు 1 వారమైనా చేసుకోవచ్చు, 3 వారాలైనా చేసుకోవచ్చండి. ఈ పూజ మనం చేసేటప్పుడు నియమనిష్టలతో చేస్తే చాలా త్వరగా ఫలిస్తుంది ఈ వ్రతం. మనం ఖచ్చితంగా నియమాలు పాటించాలండి. ఈ వ్రతం చేసేటప్పుడు నూనె రాసుకోవటం కానీ, తల దువ్వుకోవటం కానీ, పూజకు ముందు మనం ఆహారం అనేది ఏది తీసుకోకూడదు. కటిక ఉపవాసంతోనే మనం ఈ పూజ చేయాలి. ఉదయాన్నే చేసుకోండి, పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చేయండి పూజ. చాలా మంచి ఫలితాలను ఇస్తుందండి. వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రతివారం పూజ అయిన తరువాత అమ్మవారికి పండు, తాంబూలం, దక్షిణ సమర్పించండి. ఆ లక్ష్మీ అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని కోరుకుంటూ
ఈ వీడియో ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.